ఒక మొబైల్ని మనము ఎన్ని సంవత్సరాలు వాడొచ్చు అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ గురించి మనం మాట్లాడినట్టయితే మొబైల్స్ అనేవి చాలా తక్కువ లాంచ్ అయ్యేవి. కాకపోతే ఇప్పుడు ప్రతిరోజు ఒక మొబైల్ లాంచ్ అవుతుంది. ఒకటి కాదు, కొన్నిసార్లు 2-3 మొబైల్స్ వేరే వేరే కంపెనీ తరపు నుంచి లాంచ్ అవుతూ ఉంటాయి. లేదా ఒకటే కంపెనీ 4-5 మొబైల్స్ చొప్పున లాంచ్ చేస్తూ ఉంటుంది. దాంతోపాటే యూజర్స్ కూడా, అంటే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా మాటికి మొబైల్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటారు, కొత్త మొబైల్స్ అనేవి కొంటూ ఉంటారు. అయితే ఈ వీడియోలో మనము ఒక మొబైల్ని మనము ఎన్ని సంవత్సరాలు వాడొచ్చు అనే దాని గురించి మాట్లాడదాం. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ ఐడెంటికల్లీ థియరిటికల్లీ ఆన్ పేపర్ని ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఇప్పుడు మనం ఒక మొబైల్ని ఎన్ని సంవత్సరాలు వాడాలి అనేది చాలా విషయాల మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంతకుముందు గతం గురించి మాట్లాడినట్టయితే ఆ విషయాలు అనేవి వేరేలాగుండే, ఇప్పటి గురించి మాట్లాడినట్టయితే ఆ విషయాలు అనేవి వేరేలాగా ఉంటున్నాయి, రానున్న సంవత్సరాలలో ఆ విషయాలు అనేవి ఇంకా వేరేలాగా ఉంటాయి. మొత్తానికి ఒక ఫోన్ని మార్చడానికి మెయిన్గా 2 కారణాలు ఉంటాయి. ఒకటి దాని హార్డ్వేర్, ఇంకొకటి సాఫ్ట్వేర్. ఇవి 2 ప్రాపర్గా రన్ అవుతూ ఉంటే మనం మొబైల్ని మాటికి మార్చాల్సిన అవసరం అయితే రాదు. అయితే మీ ఫ్రెండ్స్లో కూడా చాలామంది మాటికి మొబైల్స్ మార్చే వాళ్ళు ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్లో కూడా మాటికి మొబైల్ మార్చే వాళ్ళు ఉంటారు. సరే, వాళ్ళు మీరు చెప్పినా కూడా వినరు, ఈ మొబైల్ని ఎక్కువ టైం వాడొచ్చు అని చెప్పేసి మీరు చెప్పినా కూడా వినరు చూసారా. అటువంటి వాళ్ళతో అయితే వీడియో షేర్ చేయండి, వాళ్ళకి ఎంతో కొంత నేర్చుకోవడానికి అయితే ఈ వీడియో ద్వారా దొరుకుతుంది. ఫస్ట్ మనం మొబైల్లో ఏ పార్ట్స్ అనేవి పాడవడానికి అవకాశాలు ఉన్నాయి ఫాస్ట్గా అనే దాని గురించి మాట్లాడదాం. దాంతోపాటు ఈ పార్ట్స్ అనేవి మనకు ఐడియల్ కండిషన్స్లో ఎన్ని సంవత్సరాల వరకు వస్తాయి అనే దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ మనం మొబైల్ యొక్క డిస్ప్లే గురించి మాట్లాడదాం. మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే మనకు ఎటువంటి పవర్ ఫ్లక్చువేషన్స్ లేకుండా, అంటే దీనిలో ఒక సర్క్యూట్ ఉంటుంది చూసారా, ఆ సర్క్యూట్కి ప్రాపర్ పవర్ అందిందనుకోండి. సో అటువంటప్పుడు మనకు మొబైల్ డిస్ప్లేకి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. అలా కాకుండా మనకు ఓఎల్ఈడి డిస్ప్లేస్ ఉంటాయి చూసారా, అవి మాత్రం మీరు చాలా సంవత్సరాలు వాడారనుకోండి, అంటే ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వాడిన తర్వాత దాని యొక్క ఈ డిస్ప్లే బ్రైట్నెస్ ఏదైతే ఉంటుందో అది మెల్లిమెల్లిగా తగ్గుకుంటూ వస్తుంది. అది కూడా మనము ఖచ్చితంగా చెప్పడానికి లేదు, కాకపోతే కొంచెం డిమ్ అయితే అవుద్ది. మొత్తం నేను చెప్పాల్సుకున్నది ఏంటి అంటే, మొబైల్ డిస్ప్లే పైన మీరు ఫిజికల్గా ఏదైనా ఒక ప్రెషర్ పెట్టారనుకోండి, అంటే మీ చేతిలో నుంచి మొబైల్ జారి పడిపోవడమో, లేకపోతే మీ ఫ్రెండ్ తీసుకోనో, లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్ తీసుకోనో మొబైల్ని కింద ఎత్తడం, ఇటువంటి పరిస్థితులు ఏమైనా జరిగినప్పుడు తప్పిస్తే నార్మల్ ఐడియల్ కండిషన్స్లో మాత్రం ఈ డిస్ప్లేకి వచ్చిన ఇబ్బంది ఏం లేదని చెప్పేసుకోవచ్చు ఒక 10-20 సంవత్సరాల వరకు. నెక్స్ట్ మనం దీని బిల్డ్ గురించి మాట్లాడినట్టయితే కొన్ని మొబైల్స్ అనేవి ప్లాస్టిక్ తోటి వస్తాయి, గ్లాస్ తోటి వస్తాయి, మెటల్ బిల్డ్ తోటి వస్తూ ఉంటాయి. అయితే అది ఏ మెటీరియల్ అయినా కానివ్వండి, నేను ఇంతకుముందు చెప్పినట్టు నేను చెప్పేది ఐడియల్ కండిషన్స్ మాత్రమే. అంటే మీరు కావాలని కింద ఎత్తేయడము, లేకపోతే మీ చేతిలో నుంచి జారి పడిపోవడం, సో అటువంటి వాటిని మనం ఏం చేయలేము. అలా కాకుండా మీరు నార్మల్గా వాడుతూ ఉంటారు, సో మీ చేతిలో నుంచి మొబైల్ జారి పడిపోవట్లేదు, మీరు మొబైల్ అనేది ప్రాపర్ కండిషన్స్లోనే వాడుతున్నారు అనుకున్నప్పుడు, సో అటువంటి సందర్భాల్లో మన మొబైల్ యొక్క ఈ ప్లాస్టిక్ బిల్డ్ అయినా కానివ్వండి, గ్లాస్ బిల్డ్ అయినా కానివ్వండి, దాంతోపాటే అది మెటల్ బిల్డ్ అయినా కానివ్వండి, సో వీటన్నిటి మనం దృష్టిలో ఉంచుకున్నట్టయితే మనకు ఈ బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా మొబైల్ని మనం ఫాస్ట్గా చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే అది అంత ఈజీగా పాడవదు మీరు ఎత్తైనంత వరకు. నెక్స్ట్ ఇక మనం చూడాల్సింది ఏంటి, మొబైల్లో కెమెరా గురించి మాట్లాడినట్టయితే దీనిలో ఒక డయోడ్ ఉంటుంది, ఒక సెన్సార్ ఉంటుంది, దాంతోపాటు పైన ఒక గ్లాస్ ఉంటుంది. సో ఇది కూడా అంత ఈజీగా అయితే పాడవ్వదు, అంటే దానంతటా అదైతే పాడవదు. నేను చెప్పిన కండిషన్స్ ఏవైతే ఉంటాయో గుర్తుపెట్టుకోండి. మీరు కింద ఎత్తైనంత వరకు మాత్రం ఇదైతే ఆరాంగా నడుస్తూనే ఉంటుంది, అది ఎన్ని సంవత్సరాలు అయినా కానివ్వండి. మొత్తానికి డిస్ప్లే అయినా, ఈ బిల్డ్ అయినా, కెమెరా అయినా దానంతట అవే పాడవడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. నెక్స్ట్ మనం స్పీకర్స్ గురించి మాట్లాడినట్టయితే స్పీకర్స్ అనేవి ఇక్కడ మనం కొంచెం ఆలోచించవచ్చు. అదేంటి అంటే, మనం పెద్ద స్పీకర్స్ గురించి మాట్లాడినట్టయితే దాని సైజ్ ఎక్కువ ఉంటుంది, దానిలో మనకు డయాఫ్రామ్ అని ఒకటి ఉంటుంది చూసారా. సో దాని సైజ్ అనేది మెల్లిమెల్లిగా మొబైల్కి తగ్గట్టు చిన్నగా చేసుకుంటూ వస్తున్నారు. సో అది మనకు వైబ్రేట్ అవుతూ ఉంటేనే సౌండ్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. సో మనకు ఈ మొబైల్ అనేది చిన్నగా చేసే క్రమంలో దాన్ని ఎక్కువగా వైబ్రేట్ చేయించాల్సి వస్తుంది, సౌండ్ అనేది ఎక్కువ బయటికి రావడానికి. సో అటువంటి టైంలో అది వైబ్రేట్ అయ్యి చాలా ఎక్కువ సార్లు వైబ్రేట్ అయ్యి అది మనకు లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఫోన్ని ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాడిన తర్వాత, అంటే 5 నుంచి 10 సంవత్సరాలు వాడిన తర్వాత మీకు స్పీకర్లో కొంచెం తేడా కనిపించవచ్చు, అంటే వాల్యూమ్ అనేది కొంచెం తక్కువ రావచ్చు. సో మొత్తానికి ఇక్కడ మనకు మొబైల్లో పాడేది ఏంటి అంటే స్పీకర్ అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్లో మనకు ఇంపార్టెంట్ పార్ట్ మదర్ బోర్డ్ మీదే మనకు స్టోరేజ్, దాంతోపాటే ర్యామ్ ఇన్స్టాల్ అయి ఉంటాయి. అంటే మనకు వేరే చిన్న కాంపోనెంట్స్ కూడా ఉంటాయి అనుకోండి, కాకపోతే నేను ఎస్పెషల్లీ మెయిన్ కాంపోనెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. సో ఇక్కడ మనం ర్యామ్ గురించి మాట్లాడినా, లేకపోతే స్టోరేజ్ గురించి మాట్లాడినా, ఇవి రెండు చేసే పనులు ఒకటే, దాదాపుగా డాటాను స్టోర్ చేసుకోవడమే. సో ఇప్పుడు మన స్టోరేజ్ గురించి మాట్లాడినట్టయితే అప్పట్లో మనకు హార్డ్ డిస్క్ గురించి మాట్లాడినట్టయితే దానిలో డిస్కులు ఉండేవి, దానిలో మనం ఏదైనా డాటాను రీడ్ చేసినా, రైట్ చేసినా,
సో అందులో మనకు డిస్క్ ఉండేది కాబట్టి ఆ డిస్క్ పైన అది కదులుతూ మూవ్ అవ్వకుంటూ ఒక కత్తి లాంటిది ఉంటుంది. సో అది మూవ్ అవ్వకుంటూ దాని మీద డేటాను రీడ్ రైట్ చేసేది కాబట్టి అది పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు డేటా మొత్తము ఈ చిప్లలోనే స్టోర్ అవుతుంది కాబట్టి అవి అంత ఈజీగా అయితే పాడవవు. అది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి తెలుసా, మనం డేటాని స్టోర్ చేసినప్పుడు లేకపోతే మనం ఒక ఈమెయిల్ పంపించినా లేకపోతే మూవీ స్టోర్ చేసుకున్నా మొబైల్ యొక్క బరువు అనేది పెరుగుద్ది. 10⁻⁻⁻ సంథింగ్ గ్రామ్స్లలో అయితే ఆ మొబైల్ యొక్క బరువు పెరుగుద్ది అని చెప్పేసి అయితే మనకు ఇంటర్నెట్లో కొన్ని ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. మొత్తానికి మనం డేటా స్టోర్ చేసినా కూడా మొబైల్ యొక్క బరువు పెరుగుద్ది అన్నట్టు. కాకపోతే అది చెప్పుకోదగ్గ బరువు కాదు, కాకపోతే బరువు పెరుగుద్ది. మనం ఆ విషయం పక్క పెట్టినట్టయితే ఇలా మన మొబైల్లో ఉండే ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉన్నాయనంటే అది మీకు ఈజీగా అర్థం కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 64 GB స్టోరేజ్ ఇంటర్నల్ స్టోరేజ్ ఉండే ఒక మొబైల్ ఉందనుకోండి. దానిలో ప్రతిరోజు మీరు ఒక 10 GB డేటాను లేదా ఒక మూవీనో ఏదో దానిలో వేస్తున్నారు తీస్తున్నారు అనుకోండి. సో అలా ప్రతిరోజు చేస్తుంటే ఆ మొబైల్లో ఉండే ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఒక 10 నుంచి 20 సంవత్సరాల మధ్య కాలంలో పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా పాడవద్దని కాదు. సో మొత్తం చూసుకున్నట్టయితే మనకు ర్యామ్కి ఉన్న ఇంటర్నల్ స్టోరేజ్కి వచ్చే దోకా ఏం లేదని చెప్పేసుకోవచ్చు. ఇక మనం అసలు విషయానికి వచ్చినట్టయితే మొబైల్ని మనం ఎన్ని సంవత్సరాలు వాడాలి అనేది మెయిన్గా ఎక్కడ డిపెండ్ అవుతుంది తెలుసా, మొబైల్ యొక్క ప్రాసెసర్ మీద. సో ఈ ప్రాసెసర్ తోటే మన మొబైల్ని మనం మార్చాలా లేదా. నేను ఇంతకుముందు చెప్పాను చూసారా, మనం గతం వేరేలాగా ఉండే, ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ వేరే ఉంది, రాబోయే టెక్నాలజీ వేరే ఉండబోతుంది అని చెప్పేసి. సో ఆ టెక్నాలజీ ఎస్పెషల్లీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఈ ప్రాసెసర్ మీదనే. అది ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి గమనించండి, ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే ఒకప్పటితో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు ప్రాసెసర్స్ అనేవి చాలా పవర్ఫుల్ అయ్యాయి. దాంతోపాటే మనకి ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల కొత్త ప్రాసెసర్లు వస్తున్నాయి. అలా అని చెప్పేసి ప్రాసెసింగ్ పవర్ ఏదైతే ఉంటుందో అది మీకు ట్రిపుల్ స్పీడ్ ఏం రావట్లేదు, కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక 4-5 years బ్యాక్తో మనం పోల్చినప్పుడు డే టు డే లైఫ్ యూసేజ్లో మనం మొబైల్ వాడతాం కదా, సో దానిలో మనకు పెద్ద మార్పులు ఏమి చూడడానికి కనిపించలేదు. ఇప్పుడు మనకు మార్కెట్లో చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్లో 8 Gen 1 ప్రాసెసర్ వచ్చింది. దాంతోపాటే మిడ్ రేంజ్ గురించి మాట్లాడినట్టయితే స్నాప్డ్రాగన్ 765G అయినా కానివ్వండి, దాంతోపాటే 750G అయినా కానివ్వండి, ఈ మధ్య చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 695 అని చెప్పేసి వచ్చింది. దాంతోపాటు మీడియాటెక్ గురించి మాట్లాడినట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 900 అయినా కానివ్వండి, దాంతోపాటు 1200 అయినా కానివ్వండి, 810 అయినా కానివ్వండి. సో ఇటువంటి ప్రాసెసర్లు ఏవైతే ఉంటాయో వీటిలో పెద్ద మేజర్ ఇంప్రూవ్మెంట్స్ మీకు చూడడానికి ఏం కనిపించవు. సో దీనిలో మీరు గేమ్ ఆడినా, దానిలో మీరు గేమ్ ఆడినా, అంటే నేను స్నాప్డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్లో గేమ్ ఆడినా, లేకపోతే స్నాప్డ్రాగన్ 700 సిరీస్ లేకపోతే 600 సిరీస్లో మీరు గేమ్ ఆడినా సరే మీకు చిన్న ల్యాగ్స్ కనిపిస్తాయి తప్పిస్తే మొత్తానికి మీరు గేమ్ ఆడలేని పరిస్థితులు అయితే ఏం లేవని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు మీరు ఇక్కడ మేజర్ గమనించాల్సింది ఏంటి అంటే, అప్పట్లో మనం యాప్ మొబైల్లో ఇన్స్టాల్ చేసినప్పుడు మన మొబైల్లో ప్రాసెసర్ అనేది వీక్ ఉంటే ఆ యాప్ అనేవి అసలు ఇన్స్టాల్ అయ్యేవి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పబ్జీ గురించి మాట్లాడినట్టయితే 1 year బ్యాక్తో పోల్చుకున్నట్టయితే ఇప్పుడు మీకు పెద్ద మేజర్ డిఫరెన్సెస్ ఏమి ఉండవు. చిన్నగా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు తప్పిస్తే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మీకు ఒక బాంబ్ ఉందనుకోండి, ఆ బాంబ్ వేసేటప్పుడు ఆ బాంబ్ నార్మల్గా వచ్చేది. ఇప్పుడు చూసుకున్నట్టు దాని కింద ఒక షాడో వచ్చింది అనుకోండి, లేకపోతే దానికి కొత్త రకమైన ఎఫెక్ట్ యాడ్ చేశారనుకోండి, అంతే తప్పిస్తే దానిలో మీకు పెద్ద మేజర్ ఇంప్రూవ్మెంట్ చూడడానికి కనిపించట్లేదు. సో మొత్తానికి ఈ యాప్స్ కారణంగా మనం మొబైల్ని మాటికి చేంజ్ చేయాల్సిన పరిస్థితులు అయితే ఇప్పుడు లేవని చెప్పేసుకోవచ్చు. మిడ్ రేంజ్ మొబైల్స్ గురించి మాట్లాడుతున్నాను ఎస్పెషల్లీ. అలా కాకుండా మీరు 5000 నుంచి 6000 7000 మొబైల్ గురించి కాదు నేను చెప్పేది, మిడ్ రేంజ్ దాని తర్వాత ఫ్లాగ్షిప్ లెవెల్ మొబైల్స్ గురించి చెప్తున్నాను. అంటే ఇప్పుడు మీరు స్నాప్డ్రాగన్ 8 సిరీస్లో అంటే స్నాప్డ్రాగన్ 865 అయినా 875 అయినా 888 అయినా, దాంతోపాటు 888+ అయినా కానివ్వండి, స్నాప్డ్రాగన్ 8 Gen 1 అయినా కానివ్వండి, స్నాప్డ్రాగన్ 768 ప్రాసెసర్ అయినా కానివ్వండి, మీడియాటెక్ గురించి మాట్లాడితే మీడియాటెక్ డైమెన్సిటీ 810 అయినా కానివ్వండి, మీడియాటెక్ డైమెన్సిటీ 700 అయినా కానివ్వండి, దాంతోపాటు 920, 900, 1200 ఇటువంటి ప్రాసెసర్లు ఏవైతే ఉంటాయో, సో అటువంటి ప్రాసెసర్లు ఉన్న మొబైల్ మీ దగ్గర ఉంటే అటువంటి మొబైల్స్ మీరు ఆరాంగా 2 సంవత్సరాల వరకు అయితే వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మన మొబైల్ని మాటికి చేంజ్ చేయడానికి ఇంకొక మెయిన్ కాంపోనెంట్ కూడా ఉంటుంది. అదేంటి అంటే మొబైల్ యొక్క బ్యాటరీ. సో ఆ బ్యాటరీ గురించి మాట్లాడినట్టయితే బ్యాటరీ లైఫ్ అనేది మనకు మెయిన్ ఫ్యాక్టర్ అని చెప్పేసుకోవచ్చు మొబైల్లో. అంటే ప్రాసెసర్ ఎంత ఇంపార్టెంటో మొబైల్ యొక్క బ్యాటరీ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మొబైల్ యొక్క బ్యాటరీ సైజులు అనేవి ఇంక్రీజ్ అవ్వుకుంటూనే వెళ్తున్నాయి. అయితే ఈ బ్యాటరీ గురించి మాట్లాడినట్టయితే కాలానికి తగ్గట్టు మొబైల్ యొక్క బ్యాటరీ ఏదైతే ఉంటుందో అది మెల్లిమెల్లిగా డిగ్రేడ్ అవ్వుకుంటూ వస్తుంది. నేను ఇంతకుముందు ఒక 2-3 years బ్యాక్ అనుకుంటా మీకు చెప్పాను, మొబైల్లో బ్యాటరీ అనేది ఇంతకుముందు అంటే మీరు కొన్నప్పుడు వచ్చినంత పర్ఫార్మెన్స్ మీకు ఇప్పుడు రావట్లేదు అంటే ఆ బ్యాటరీ యొక్క సైకిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తగ్గుకుంటూ వస్తాయి. అందుకోసం మనం బ్యాటరీని ఎప్పుడైనా సరే ఛార్జ్ చేసేటప్పుడు ఒక 85% వరకు తీసుకెళ్ళి ఆపేయాలి. దాంతోపాటే
మనము 20% లేదా 15% కంటే డిశ్చార్జ్ అవ్వకుండా చూసుకోవాలి అని చెప్పేసి చెప్పాను. సో ఒక్కసారి మీ బ్యాటరీ అనేది ఫుల్గా ఛార్జ్ అయ్యి ఫుల్గా డిశ్చార్జ్ అయింది అనుకోండి, దాన్ని ఒక సైకిల్ అంటాం. సో అలా మీ మొబైల్ యొక్క బ్యాటరీ లైఫ్ అనేది ప్రజెంట్ ఇప్పుడు 100% వచ్చేది ఒక సంవత్సరం తర్వాత 80% రావడం, దాంతోపాటే అంటే మీకు చూపించడం మాత్రం 100% ఛార్జ్ అయిందని చూపిస్తుంది. కాకపోతే అది మీకు బ్యాటరీ ఇచ్చే కెపాసిటీ మాత్రం మెల్లిమెల్లిగా తగ్గుకుంటూ 80%, 70%, 65% అలా మెల్లిమెల్లిగా డౌన్ అవ్వుకుంటూ వస్తుంది. సో మొత్తానికి మన మొబైల్ని మనము ఫాస్ట్గా చేంజ్ చేయాలి అంటే నాకైతే 2 రీజన్సే కనిపిస్తున్నాయి. ఒకటి మొబైల్ యొక్క ప్రాసెసర్, ఇంకొకటి మొబైల్ యొక్క బ్యాటరీ లైఫ్. దాంతోపాటు ఇంకొక విషయం కూడా ఉంటుంది, అదేంటి అంటే మొబైల్ కంపెనీలు ప్రొవైడ్ చేసే సాఫ్ట్వేర్ అని చెప్పేసి. కొంచెం ఇప్పుడు చూసుకున్నట్టయితే దాదాపు అన్ని మొబైల్ కంపెనీలు అవుట్ ఆఫ్ బాక్స్ Android 12 ఇస్తున్నాయి. అది మీకు మిడ్ రేంజ్ అయినా కానివ్వండి, ఫ్లాగ్షిప్ అయినా కానివ్వండి. దాని కారణంగా మీరు ఆ మొబైల్ ఆరాంగా సాఫ్ట్వేర్ దృష్టిలో ఉంచుకున్నట్టయితే ఒక 2-3 ఇయర్స్ వరకు అయితే ఆరాంగా వాడుకోవచ్చు. అలా కాకుండా కంపెనీ వాళ్ళు మధ్యలో మొబైల్కి కొన్ని అప్డేట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంటాయి. సో అలా మనకు మొబైల్ కంపెనీ వాళ్ళు అప్డేట్ ప్రొవైడ్ చేసినప్పుడు దాన్ని మనం అప్డేట్ చేసుకున్న తర్వాత చాలామంది చేసే కంప్లైంట్ ఏంటి అంటే, అన్న నేను మొబైల్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకున్న దగ్గర నుంచి నా మొబైల్ స్పీడ్ అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి అయితే చాలామంది చెప్తూ ఉంటారు. మీకు కూడా ఇటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఉంటుంది, లేదా మీ ఫ్రెండ్ కూడా మీకు ఎప్పుడో ఒకప్పుడు ఇటువంటి కంప్లైంట్ చేసే ఉంటాడు. ఆల్రెడీ యాపిల్ విషయంలో మనం దీని గురించి చాలాసార్లు విన్నాం. యాపిల్ వాళ్ళు అప్డేట్ ఇచ్చి కావాలని మొబైల్ని స్లో చేస్తున్నారని. సో అలానే ఆండ్రాయిడ్ కంపెనీ వాళ్ళు కూడా ఇలానే చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్లో రాయండి. దాంతోపాటే ఎప్పుడైనా అప్డేట్ వచ్చినప్పుడు మీ మొబైల్ అయినా మీ ఫ్రెండ్ మొబైల్ అయినా స్లో అయిందా లేదా అనేది కూడా కింద కామెంట్లో రాయండి. యాక్చువల్లీ మొబైల్ కంపెనీలు ఇలా అప్డేట్ ఇచ్చి మొబైల్ని స్లో చేయడం లేదా ఆ బ్యాటరీ పర్ఫార్మెన్స్ తక్కువ వచ్చే విధంగా చేయడానికి కారణం ఏంటి అంటే, మీరు ఎక్కువ టైం మొబైల్ వాడారనుకోండి, వాళ్ళు మార్కెట్లో తీసుకొచ్చి కొత్త మొబైల్స్ మీరు కొనరు కదా. సో అందుకోసమే కావాలని అప్డేట్ ద్వారా మొబైల్ని స్లో చేసే ప్రక్రియ కూడా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రజెంట్ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం, ఇప్పుడున్న యాప్ ప్రకారం, ఇప్పుడున్న గేమ్స్ ప్రకారం చూసుకున్నట్టయితే అటువంటి మొబైల్స్ని మీరు ఆరాంగా ఒక 2 ఇయర్స్ వరకు అయితే వాడవచ్చు. సో ఇప్పటికే మీలో చాలామందికి ఇటువంటి డౌట్ వచ్చే ఉంటుంది, ఒక మొబైల్ని మనం ఎన్ని సంవత్సరాలు వాడవచ్చు అని చెప్పేసి. సో మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.